ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ ఫ్రై చూద్దాం. దానికోసం మనం ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక బౌల్లో వేసుకుందామండి. ఇలా బౌల్లో వేసేసుకొని దీన్ని మంచిగా ఉడకనిచ్చుకోవాలన్నమాట. దీనిలో మనం ఎటువంటి నీళ్లు అనేది పోయకుండా ఆ చికెన్ కడిగినప్పుడు ఆ చికెన్లో ఉన్న వాటర్తోనే బాగా అది ముక్కంతా ఉడికిపోయి మంచిగా డ్రై అయిపోవాలి. అలా డ్రై అయ్యే వరకు ఉడకనివ్వాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇలా డ్రై అనేది అయిపోవాలి. ఇలా డ్రై అయిపోయాక మనం దీనిలోకి అంటే ఫ్రై చేసుకోవాలి కాబట్టి దీనిలోకి మనం కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్ మనం ముక్క ఫ్రై అవ్వడానికి ఎంత అయితే అవసరమో అంతే వేసుకుంటున్నాము. ఇంకా హెవీగా అయితే ఏం వేసుకోవట్లేదు అనమాట. మీరు ఆయిల్ ఎక్కువ తినగలము, మాకు ఇష్టం అనుకుంటే ఇంకొంచెం ఎక్కువైతే మీరు వేసేసుకోవచ్చు. మేము అంత ఎక్కువ తినమండి, పిల్లలు ఉన్నారు కాబట్టి. సో అందుకనే మేము కొంచెం తగ్గించేసుకొని ముక్క వేగడానికి ఎంత అయితే పడుతుందో అంత మాత్రమే వేసేసుకొని ఇక్కడ నేను ఇంకా మంచిగా నూనె బాగా ముక్కలకు పట్టే వరకు అయితే నేను కలుపుకుంటూ ఫ్రై అనేది చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఆల్రెడీ మనకి ముక్క బాగా ఉడికిపోవటం వల్ల ఏమైందంటే స్టిక్కీ అయిపోయింది అనమాట అండి. అలా స్టిక్ అయిపోవటం వల్ల ఏంటంటే అన్ని వైపులా మంచిగా మగ్గదనమాట. అలా అనేసి ఇంకా మొత్తం నేను ఒకసారి అలా కలుపుకుంటూ మంచిగా కలుపుతూ ఉన్నాను అనమాట. చూడండి నేను ఎలా అయితే కలుపుతున్నా, ప్రతి ముక్కను కూడా అలా మంచిగా స్టిక్ అయిపోయిన ప్రతి ముక్కను కూడా తీసుకుంటూ ఈవెన్గా కలపటం వల్ల ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ టైం అది స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇంక ఇలా అయితే మంచిగా కలిపేసుకున్నాను. ఓకేనా, ఇలా కలిపేసుకునేటప్పుడు మనకు ఆల్రెడీ లైట్గా బ్రౌన్ కలర్ అనేది వచ్చేస్తుంది. చూడండి, లైట్గా గోల్డ్ కలర్ అనేది మనకి కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఇంక మూత పెట్టేసుకొని 15 మినిట్స్ మంచిగా స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించేసుకుందాం. ఇక్కడ 15 మినిట్స్ తర్వాత చూస్తారు కదండి, ఇలా అయితే మంచిగా ఫ్రై అయిపోయింది పీసు. ఇలా ఫ్రై అయిపోయాక మనం దీన్ని ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు క్రిస్పీగా. నాకైతే ఇలా అయితే సరిపోతుంది అనమాట. ఇంక ఇప్పుడు దీనిలోకి నేను కారం అనేది వేసుకుంటున్నాను అనమాట. మీ స్పైస్కి తగ్గట్టు మీరు వేసేసుకుంటారు. ఆల్రెడీ నేను దీనిలోకి అల్లం పేస్ట్ అయితే వేసేసుకున్నానండి. అది క్లిప్ అనేది అయితే మిస్ అయిపోయింది. ఇంకా మనం ఇక్కడ చూసారు కదండి, కారం వేసేసుకున్నాక ఇంకా ఉప్పు కూడా వేసేసుకున్నాం. మనం టేస్ట్ ఎంతైతే తినగలమో అంత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, పసుపు, కారం అనేది వేసేసుకున్నాను. ఇంకా వీటిని మంచిగా మనం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ప్రతి పీస్కి కూడా మనకి ఉప్పు, కారం బాగా పట్టేలా కలుపుకోవాలి. దానివల్లే మనకి టేస్ట్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మనం దీనిలో ఎటువంటి వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయమండి. చాలా ప్లెయిన్గా పిల్లలు కూడా తినేలాగా ఉండేలాగైతేనే నేను చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు కదండి, వాళ్ళు కూడా తినగలగాలి. అందుకే మేము వేరే కరివేపాకు, మిర్చి అలా వేస్తుంటే వాళ్ళు తీసేస్తున్నారు, తినట్లేదండి ఇష్టంగా. అలా అనేసి నేను ఏమీ వేయకుండా చాలా ప్లెయిన్గా చేస్తున్నాను. జస్ట్ ఉప్పు, కారం, మసాలా, అల్లం పేస్ట్ అంతేనండి. అంతకుమించి వేరే ధనియా పొడి అవేమీ వేయట్లేదు. ఇంకెలా ఒకసారి పెట్టుకున్నాక 10 నిమిషాలు మంచిగా మనం ఫ్రై అవ్వనిద్దామండి. ఇంకొక 10 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట. ఇలా 10 నిమిషాల తర్వాత చూసారు కదా, ఇంకా బాగా ముక్క అనేది వేగిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం మసాలా వేసుకుందామండి. గరం మసాలా నేను మామూలుగా ఇంట్లో తయారు చేసిన గరం మసాలా వాడతాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చేసుకునే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత స్పైసీగా కూడా ఏమనిపించదు అనమాట. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.